వసంతవల్లరికి స్వాగతం. ఈవాల్టి వసంతవల్లరిలో స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ శ్రీ ఆంజనేయం వింటారు. ఆంధ్ర రాష్ట్రం పటంలో కనిపించని మహాపల్లెటూరు జీడిపల్లె. ఆ ఊరి మొదట్లో ఒక చెరువు, దాన్ని ఆనుకుని ఓ ఆంజనేయస్వామి గుడి ఉన్నాయి. శిథిలావస్థకు చేరుకున్న ఆ గుళ్ళో 6 అడుగుల ఎత్తున్న ఆంజనేయస్వామి విగ్రహం రంగు రూపు కోల్పోయి వెలవెలపోతూ కనిపిస్తూ ఉంటుంది. గుడి ప్రాంగణంలో ఓ మూల పాడుపడిన ఇంట్లో పూజారి కేశవయ్య కుటుంబం జీవిస్తోంది. ఆ రోజు ఎప్పట్లాగానే చీకటితో నిద్రలేచి గుడి పక్కనే ఉన్న బావి దగ్గర స్నానం చేసి జీర్ణావస్థలో ఉన్న పట్టుపంచి కట్టుకుని పూర్తిగా వెలిసిపోయిన ఓ కాషాయ వస్త్రాన్ని భుజాల మీద కప్పుకుని ఆలయంలోకి వచ్చాడు కేశవయ్య. అప్పటికే అతని 10 ఏళ్ల వయసున్న కూతురు అంజిని గుడి చుట్టూ ఉన్న మొక్కలకి పూసిన పువ్వులు కోసి వాటిని దండగా గుచ్చి దాంతోపాటు కొన్ని తులసి దళాలు, ఓ రాగి బిందె నిండా నీళ్లు తెచ్చి ఆ విగ్రహం పక్కన ఉంచింది. స్వామివారి విగ్రహాన్ని ఆ నీళ్లతో నిలువెల్లా శుభ్రపరిచి మెడలో పూలదండని అలంకరించి పక్కనే ఉన్న దీపపు సమ్మెల్లో ఒత్తులు వేశాడు కేశవయ్య. నూనె డబ్బా తీసి అందులోని నూనెను సమ్మెల్లోకి వంచే ప్రయత్నం చేశాడు. ఎంత వంచినా అందులోంచి చుక్క నూనె కూడా పడకపోయేసరికి కంగారు పడ్డాడు. అయ్యో, నూనె నిండుకుందే అనుకుంటూ గర్భగుళ్ళోంచి బయటకొస్తుంటే అప్పుడే ఆలయంలోకొస్తున్న కమ్మరి ముసలయ్య కనిపించాడు. పూజారయ్యా, స్వామివారికి హారతి ఇవ్వడం అయిపోయిందా? హడావిడిగా ఎదురొచ్చిన ముసలయ్య అడిగాడు. హారతి మాట అయ్యవారికి ఎరుక, ఇంకా దీపమే పెట్టలేదయ్యా. దీపపు సమ్మెల్లో పోయడానికి నూనె నిండుకుంది చెప్పాడు కేశవయ్య. పోన్లేండి, సమయానికే వచ్చాను, నూనెనే తీసుకొచ్చాను, దీపం వెలిగించండి అంటూ చేతి సంచిలోంచి సీసా తీసిచ్చాడు ముసలయ్య. దాని నిండుగా నూనె ఉంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో మిగిలిపోయి నూనెను వెంట తీసుకుపోకూడదంటగా, అందుకని గుళ్ళో దీపాలు పెట్టేందుకు ఇచ్చిరమ్మని నా ఇంటిది చెప్పిందయ్యా. తొందరగా పూజ కానిచ్చి హారతి ఇచ్చేస్తేనే పోవాలా చెప్పాడు ముసలయ్య. కేశవయ్యకి విషయం బోధపడలేదు. ఇల్లు ఖాళీ చేయడం దేనికి? మన ఆంజనేయ స్వామి దయ వల్ల నా కొడుక్కి బెంగుళూరులో మంచి ఉద్యోగం వచ్చిందయ్యా, అందుకే పోతున్నాం. ఆడికి ఉద్యోగం వస్తే హారతి పళ్ళెంలో 200 వేస్తానని స్వామికి మొక్కుకున్నాను. స్వామి నా కోరిక తీర్చాడు. జేబులోంచి 200 నోట్లు తీస్తూ చెప్పాడు ముసలయ్య. వాటిని చూసేసరికి కేశవయ్యకు కొండంత బలం వచ్చింది. ఆ డబ్బుతో స్వామికి 1 రోజుల పాటు నైవేద్యాలు సమర్పించుకోవచ్చుననుకున్నాడు. దీపపు సమ్మెల్లో గబగబా నూనె పోసి వెలిగించాడు. గట్టిగా ఉత్సాహంగా మంత్రాలు చదువుతూ హారతిచ్చి ముసలయ్యకు చూపించాడు. హారతి కళ్ళకద్దుకుని 100 నోట్లు 2 ఆ పళ్ళెంలో ఉంచాడు ముసలయ్య. ఎల్లొస్తా పూజారయ్యా, ఈ సాములోరి దర్శనం కోసమైనా అప్పుడప్పుడు మన ఊరు వచ్చిపోతా ఉంటా. తీర్థం తీసుకున్నాక మరోసారి స్వామికి కేశవయ్యకి దండాలు పెట్టి వెళ్ళిపోయాడు. స్వామి, నువ్వు చిరంజీవివి, నీ మహిమ చాలా గొప్పది స్వామి. నువ్వన్నీ చూస్తావు, అన్నీ వింటావు. ఇవాళ నీ దీపాలకు నువ్వే ఊపిరులు పోసుకున్నావు. నా అసమర్థతని గ్రహించి నన్ను క్షమించావు స్వామి. గర్భగుడిలో వెలుగుతున్న దీపాల వెలుతురులో తన శరీరమంతా గగురు పొడుస్తుంటే చెమరుస్తున్న కళ్ళతో స్వామి విగ్రహం వైపే తదేకంగా చూస్తూ నమస్కరించాడు కేశవయ్య. మూడేళ్ల క్రితం ఓసారి హనుమత్ జయంతి రాబోతోందనగా గుడి తాలూకు ప్రధాన ధర్మకర్త బ్రహ్మాజీ దగ్గరకు వెళ్ళాడు కేశవయ్య. ఊళ్ళో ఉన్న 4 పెద్దల్ని కలుపుకుని తలో చెయ్యి వేస్తే గుడి గోడలకు రంగులు వేయించి విగ్రహానికి మెరుగులు దిద్దించి స్వామి మెడలో పూలమాలలు వడమాలలు అలంకరించి ఘనంగా పూజలు చేద్దాం బాబు అంటూ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు కేశవయ్య. చూద్దాం, దేనికైనా కాలం కర్మం కలిసి రావాలి కదా. అయినా ఆ దేవుడే అందరికీ చేస్తాడు.
అలాంటిది ఆయనకు మనం చేయడం ఏమిటయ్యా అన్నాడు బ్రహ్మాజీ. గుడి మాన్యం 2 ఎకరాలు తన పొలంలో కలిపేసుకుని ఏటా 2 పంటలు పండిస్తూ 2 చేతులా విస్తారంగా ఖర్చు చేసే బ్రహ్మాజీ దేవుడి విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నాడో కేశవయ్యకి అర్థం కాలేదు. అప్పట్నుంచి నీ పూజలు వైభవంగా జరిగేలా నువ్వే చూసుకోవాలి స్వామి అంటూ అడపాతడపా కోరుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే కోరుకుని నమస్కారం చేస్తూ ఉండగా బ్రహ్మాజీ దగ్గర పనిచేసే కొండయ్య లోపలికొచ్చాడు. అయ్యగారో, తమరును పాలు సాయంత్రం ఇంటికి రమ్మన్నారయ్యా, గుడి విషయం ఏదో మాట్లాడాలంట కేశవయ్యకు చెప్పి ఆలయం ఆవరణలోంచే విగ్రహానికి దండం పెట్టుకుని హడావిడిగా వెళ్ళిపోయాడు కొండయ్య. కేశవయ్య ఆలోచనలో పడ్డాడు. గుడి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా చూద్దాం, ఆలోచిద్దాం అని అలసత్వం ప్రదర్శించే బ్రహ్మాజీ ఆ విషయం మాట్లాడేటందుకు తనకు తానుగా కబురు పెట్టడంలోని అంతరార్థం ఏమై ఉంటుందో బోధపడలేదు. గుడి మాన్యం తాలూకు ఆదాయం తగ్గిపోయిందని, గుడి కూడా శిథిలమైపోయిందని, అందువల్ల దాన్ని మూసేయడం మంచిదని చెప్పబోతాడా? అమ్మో, అలా జరగకూడదు అని అనుకుంటూ చెంపలు వేసుకుని సాయంత్రం గుడి తెరిచే వేళకి 1 గంట ముందే బ్రహ్మాజీ ముందు హాజరయ్యాడు. కొండయ్య అతనికి కుర్చీ వేసి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. పూజారి గారు, ఈ ఏడు మన గుళ్ళో హనుమత్ జయంతి ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నాను కేశవయ్య స్థిమితపడి కూర్చున్నాక చెప్పాడు బ్రహ్మాజీ. శుభం, మంచి ఆలోచన. ఊరి పెద్దలు, ధర్మకర్తలు తమరే స్వయంగా పూనుకుంటే కానిదే ఉంటుంది. మనూరి ఆంజనేయుడికి పూజలు వైభవంగా జరిగితే కళ్ళారా చూసుకోవాలని కలలు కంటున్నవాణ్ణి. ఇప్పుడు ఆ కల నిజమవుతుంటే ఆనందంతో నా మనసు ఉక్కిరిబిక్కిరవుతోంది. చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు కేశవయ్య. రేపటి నుంచి మనమంతా ఆ ఏర్పాట్లలోనే ఉండాలా అంటూ లేచాడు బ్రహ్మాజీ. ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటికి నడిచాడు కేశవయ్య. అందరూ ఎదురు చూసిన హనుమత్ జయంతి రానే వచ్చింది. గుళ్ళో పూజలు వైభవంగా జరిగాయి. రాత్రి లంకాదహనం హరికథ కూడా రంజుగా సాగింది. పొరుగుళ్ల నుంచి వచ్చిన భక్తులు స్వామిని సేవించుకుని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకుని చీకటి పడే వేళకు తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి బాగా పొద్దుపోయాక ఊరి పెద్దలు 10 మందికి కొబ్బరి చెక్కల్ని పులిహోర ప్రసాదాన్ని పంపించి బ్రహ్మాజీకి మాత్రం తానే స్వయంగా వెళ్ళి అందించాడు కేశవయ్య. తర్వాత తన భుజం మీదనున్న కండువా చివర్న కట్టిన మూట విప్పి అందులోంచి కొన్ని రూపాయల నోట్లు కొంత చిల్లర తీసి ఆయన ముందు ఉంచాడు. ముడుపులు మొక్కుబడుల పేరుతో స్వామివారికి 5,000కు పైగా వచ్చాయి. పై చిల్లర నేను ఉంచుకుని 5,000 తమకు జమ చేసుకుంటున్నాను చెప్పాడు కేశవయ్య. ఆ మొత్తాన్ని చూసిన బ్రహ్మాజీకి ఆశ్చర్యం కలిగింది. ఈ డబ్బుతో ఏం చెయ్యాలో తక్కిన ధర్మకర్తలతో కూడా సంప్రదించి ఆ ప్రకారం చేద్దాం. మీరు వెళ్ళండి తన మనోభావాలని లోపలే దాచుకుని గంభీరంగా చూస్తూ చెప్పాడు. తృప్తిగా నిట్టూర్చి బయటకొచ్చిన కేశవయ్య తిరిగి గుడికి చేరుకున్నాడు. గర్భగుడిలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆ వెలుగుల్లో ఆంజనేయస్వామి విగ్రహం మెరిసిపోతూ కనిపించింది. 4 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. జీడిపల్లె ఆంజనేయస్వామి ఆలయం రూపురేఖలే మారిపోయాయి. ప్రతి ఏడూ గుడి చుట్టూ ఉన్న ప్రహరీ గోడలకు సున్నాలు వేయిస్తున్నారు. గాలిగోపురం మీదనున్న దేవతామూర్తుల శిల్పాలకు రంగులు పూయిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి స్వామివారికి హారతిచ్చి నైవేద్యాలు పెడుతున్నారు. స్వామివారిపై భక్తితో కాకపోయినా ప్రసాదాల పట్ల ఆసక్తితో ఊళ్ళో జనాలు రోజూ గుడికొస్తున్నారు. బ్రహ్మాజీ కూడా ఊరి పెద్దల్ని వెంట పెట్టుకుని ప్రతి మంగళవారం ఆలయానికి వస్తున్నాడు. వాళ్ళందరి పేర్ల మీద పూజలు చేసి హారతిస్తున్నాడు కేశవయ్య. ఓ మంగళవారం రాత్రి పూజ పూర్తయ్యాక గుడి తలుపులు మూసేసి బయటికి వస్తున్న కేశవయ్యను ఆలయం బయట అరుగు మీద కూర్చున్న బ్రహ్మాజీ పిలిచాడు. పూజారి గారు, మన ఊరి గుడికి రోజు రోజుకి పేరొస్తోంది. గుళ్ళో కొలువైన మన స్వామిని ఏది కోరుకుంటే అది జరిగిపోతుందని అంతా చెప్పుకుంటున్నారు. పరీక్షలు పాస్ అవుతున్న వాళ్ళు,
పై చదువుల కోసం పరదేశాలకు ఎడుతున్న వాళ్ళు, ఎన్నికల్లో పోటీలు చేస్తున్న వాళ్ళు, ఇలా ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఘనంగా స్వామికి ముడుపులు చెల్లించుకుంటున్నారు. ఆ వచ్చిన ఆదాయంతో భక్తులకు సదుపాయాలు కల్పించాలనుకుంటున్నాం. ఆ వ్యవహారాలు, ఆదాయ వ్యయాలు, వాటికి సంబంధించిన వివరాలు చూసుకునేందుకు ఓ గుమాస్తాని నియమిస్తున్నాం. ఏమంటారు? చెప్పటం ఆపి అన్నాడు బ్రహ్మాజీ. కేశవయ్య అర్థం కాని వానిలా దిగ్భ్రాంతిగా ఆయన వైపు చూశాడు. కొన్ని క్షణాల పాటు అలాగే చూసి ఆ తర్వాత ఏం బదులు చెప్పాలో తెలియక, మీ ఇష్టం అన్నాడు కొంత అయిష్టంగానే. ఆ మర్నాడే బ్రహ్మాజీ మేనల్లుడు చలపతి గుడి గుమాస్తాగా ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ తర్వాత వారం తిరిగేసరికి గుడి ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళిక తయారు చేసి బ్రహ్మాజీ ముందు పెట్టాడు. కొబ్బరికాయ కొట్టేందుకు, హారతికి, అర్చనకు, ఆకుపూజకు, వడమాల వేసేందుకు, ఇలా అన్నింటికీ రేట్లు పెట్టి రసీదు పుస్తకాలు ప్రింటు చేయించాడు చలపతి. గుడి ఆదాయం పెరుగుతున్న కొద్దీ కేశవయ్య ఆర్థిక పరిస్థితి దిగజారడం మొదలయ్యింది. ఒకప్పుడు ఆయనున్న ఆలయ ప్రాంగణంలోని పర్ణశాల స్థానంలో గుమాస్తా కోసం గది నిర్మించబడింది. పర్యవసానంగా ఊరి చివర పాటి మీద ఓ చిన్న వాటా అద్దెకు తీసుకుని వెళ్ళిపోయాడు కేశవయ్య. స్వామివారి పూజా సమయంలో భక్తులు వేసే దక్షిణలన్నీ ఇప్పుడు హుండీలోనే పడుతున్నాయి. అతనికిచ్చే జీతం కుటుంబ పోషణకు చాలకుండా పోతోంది. అయినా ఎవ్వరినీ ఏమీ అనలేకపోతున్నాడు కేశవయ్య. ఆత్మాభిమానంతో ఎవరి ముందు చేయి చాపలేకపోతున్నాడు. అయితే ఆ అభిమానాన్ని చంపుకుని బ్రహ్మాజీ దగ్గర ఆ రోజు చేయి చాపవలసిన అవసరం రానే వచ్చింది. అంజనికి జ్వరం వచ్చి 4 రోజులైనా మూసిన కన్ను తెరవకపోవడంతో పట్నం తీసుకెళ్లి పెద్దాసుపత్రిలో చూపించమని అయిన వాళ్లు సలహా ఇచ్చారు. అప్పుడు తన చేతిలో చిల్లిగవ్వ లేకపోయేసరికి బ్రహ్మాజీని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇంత హఠాత్తుగా డబ్బు కావాలంటే ఏడు నుంచి తెచ్చివ్వగలను. మీ దారి ఖర్చుల కోసం 100 రూపాయలు కావాలంటే ఎలాగో అలా సర్దుబాటు చేస్తాను. విషయమంతా విన్న తర్వాత కేశవయ్యకు చెప్పాడు బ్రహ్మాజీ. ఆ మాటలు విన్న కేశవయ్య ఆశ్చర్యపడలేదు, బాధపడలేదు. తల వంచుకుని వెనుతిరిగాడు. తిన్నగా గుడి చేరుకున్నాడు. అప్పటికి పొద్దువాలిపోయి చుట్టూ చీకటలుముకుంది. నూతి వద్ద 4 బకెట్లతో నీళ్లు తలమీద గుమ్మరించుకున్నాడు. తడిబట్టలతో గర్భగుళ్ళోకి ప్రవేశించి దీపాలు వెలిగించాడు. ఆ దీపాల కాంతిలో స్వామివైపే చూస్తూ కూర్చున్నాడు. ఏమండి, ఇక్కడే ఉన్నారా అంటూ వచ్చిన భార్య పిలుపుతో వాస్తవానికొచ్చాడు కేశవయ్య. అమ్మాయి పరిస్థితి విషమించిందండి, త్వరగా పట్నం తీసుకెళ్లి ఆసుపత్రిలో చూపిద్దాం రండి అంటూ అతని చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటికి తీసుకొచ్చి ఇంటికి నడిపించుకుని వెళ్ళింది. గదిలో తుంగచాప మీద స్పృహలేనట్టుగా పడుకొని ఉన్న అంజని వైపు చూశాడు కేశవయ్య. అలా చూస్తూ నిలబడితే అమ్మాయి మనకి దక్కదండి, త్వరగా ఆసుపత్రికి తీసుకెడదాం పదండి అంటూ ఆమె అతని చెయ్యి పట్టుకుంది. మళ్ళీ క్షణంసేపు ఆమె కళ్లల్లోకి చూసి తర్వాత ఆమె చేతిని విడిపించుకుని ఆ గదిలో మూలనున్న దేవుడి మందిరం దగ్గరకు నడిచాడు. అక్కడ హనుమంతుని పటం ముందున్న సీనారేకు డబ్బాలోంచి సింధూరం తీశాడు. దాన్ని అంజని నుదుట బొట్టుగా పెట్టి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివాడు. ఆ తర్వాత వీధి గదిలోకొచ్చి కటిక నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఏమిటండి మీ ధోరణి? మీరిలా కూర్చుండిపోతే అమ్మాయి లేచి రాదండి. కేశవయ్య భార్య కన్నీళ్ల పర్యంతమైంది. వస్తుంది, నీ కూతురుకేమీ కాదు, నే చెప్తున్నా, వెళ్ళి నీ పని చూసుకో అంటూ కళ్ళు మూసుకున్నాడు కేశవయ్య. అతని గొంతు కొత్తగాను గంభీరంగానూ ధ్వనించింది. అతని ప్రవర్తన కూడా వింతగానూ విచిత్రంగానూ తోచింది ఆమెకు. మతిలేని దానిలా మళ్లీ గదిలోకొచ్చి కూతురు వైపే నిస్సహాయంగా చూస్తూ కొంచెం దూరంలో గోడ కానుకుని కూర్చుండిపోయింది. సరిగ్గా అప్పుడే అదే నిమిషంలో ఓ విచిత్రం జరిగింది. 4 రోజులుగా ఒళ్ళు తెలియకుండా పడుకుని ఉన్న అంజని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. దూరంగా ఉన్న తల్లిని చూసింది. అమ్మా అని పిలిచింది. తర్వాత తనకు మంచినీళ్లు కావాలన్నట్టుగా చేత్తో సైగ చేసింది. హఠాత్తుగా తన బిడ్డలో కనిపించిన చైతన్యాన్ని చూసి ఆశ్చర్యచకితురాలైన తల్లి గబగబా వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఆమెకు తాగించింది. నాన్నగారెక్కడమ్మా?
మంచినీళ్లు తాగిన వెంటనే లేచి కూర్చుని చుట్టూ కలయ చూస్తూ అడిగింది అంజని. రా రా తల్లి, తీసుకెడతాను. ఆనంద బాష్పాల్ని మునివేళ్లతో తుడుచుకుంటూ కూతుర్ని కేశవయ్య దగ్గరకు నడిపించుకుని వెళ్ళిందామె. అక్కడ తపస్సమాధిలో కూర్చునున్న తండ్రిని చూసింది అంజని. దగ్గరగా వెళ్ళి ఆయన పాదాలు తాకి కళ్ళకద్దుకుంది. అంజని తల్లి కూడా ఆ క్షణాన కేశవయ్యలో దైవత్వాన్ని దర్శించగలిగింది. తెల్లవారేసరికి ఈ ఉదంతం ఊరంతా పాకిపోయింది. ఆ పూట గుడికి వెళ్లాలనుకున్న జనాలు కేశవయ్య ఇంటికి వరుస కట్టారు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే గుడి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఆ ఊరి జనంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని జనాలు కూడా కేశవయ్య ఇచ్చే పూజ సింధూరం తీసుకెళ్లి తమ తమ వ్యాధుల్ని నయం చేసుకుంటున్నారు. అడక్కుండానే అంతో ఇంతో అతని పాదాల దగ్గర సమర్పించుకుంటున్నారు. కొద్ది నెలల వ్యవధిలోనే ఆయనకొచ్చే కానుకలు తమ విలువను పెంచుకోసాగాయి. ఊళ్ళో అందరూ కేశవయ్య నామస్మరణ చేయడం బ్రహ్మాజీకి కంటగింపుగా మారింది. గుడి ఆదాయం పూర్తిగా తగ్గిపోయి మళ్లీ అది శిథిలావస్థకు చేరుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు. కరణాన్ని మునసబుని వెంట పెట్టుకుని ఓ రోజు కేశవయ్య ఇంటికి వచ్చాడు. పూజారి గారు, మీ రాక కోసం మన గుళ్ళో ఆంజనేయ స్వామి ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. మీరు వెంటనే రావాలి, చేతులు జోడించి చెప్పాడు. కేశవయ్య బ్రహ్మాజీ వైపు నిరాసక్తంగా చూశాడు. ఒకప్పుడు దేవుడనేవాడు గుడిలోనే ఉంటాడనుకున్నాను, కాని మనస్ఫూర్తిగా నమ్మి కొలిచేవారి మదిలో కూడా ఉంటాడని గ్రహించాను. ఈ దేహమే దేవాలయం అని తెలుసుకున్నాను. నేను ఎక్కడ ఉంటే దేవుడు కూడా అక్కడే ఉంటాడు. ఆయన నాతోనే ఉన్నాడని నమ్మి సదా స్మరించుకుంటున్నాను. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది. మీరు వెళ్ళిరండి అని కళ్ళు మూసుకుని మళ్లీ ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు. ఈ అవమానాన్ని బ్రహ్మాజీ భరించలేకపోయాడు. ఆ క్షణం నుంచి కేశవయ్య మీద పగ పెంచుకున్నాడు. కరణంతో కలిసి సమాలోచన చేశాడు. మన చేతులకి మట్టి అంటకుండా అతన్ని మట్టిలో కలిపేద్దాం చెప్పాడు కరణం. ఎలా? ఆతృతగా చూస్తూ అడిగాడు బ్రహ్మాజీ. మనూళ్ళో ఉన్న పాముల పోషయ్యని పిలిపిద్దాం. పాము కూరల్లోంచి తీసిన విషాన్ని పాలల్లో కలిపి అరటిపళ్లలోకి ఎక్కించి కేశవయ్యకి సమర్పించుకుందాం. ప్రతిరోజు రాత్రి 2 అరటిపళ్ళు ఆరగించి పాలు తాగే అతగాడు ఆ దెబ్బతో అవతారం చాలిస్తాడు సలహా ఇచ్చాడు కరణం. అయితే రేపే పోషయ్యని పిలిపించండి, అంతా రహస్యంగా జరిగిపోవాలా ఆదేశించాడు బ్రహ్మాజీ. కరణం ఆ పని మీద వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ క్షణంలోనే అనుకోని ఓ ఘోరం జరిగింది. రోజులాగానే రాత్రి 10 అయ్యేదాకా మద్యం సేవించి పందిరి మంచం ఎక్కి పడుకోబోతున్న బ్రహ్మాజీకి హఠాత్తుగా కళ్ళు తిరిగాయి. వెంటనే కింద పడిపోయాడు. రక్తం వాంతి చేసుకున్నాడు. అతని పిల్లలిద్దరూ కంగారు పడి అతన్ని భయంతోనే పట్నం తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి అతని ఊపిరితిత్తులు 2 పూర్తిగా చెడిపోయాయని, ఒక ఊపిరితిత్తులో పెద్ద పుండు కూడా ఏర్పడిందని చెప్పారు. 2 నెలలు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేశారు. వేలకు వేలు డబ్బు ఖర్చయింది. అయినా ఫలితం కనిపించకపోగా వ్యాధి మరింతగా ముదిరిపోయింది. ఇక మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పేశారు డాక్టర్లు. కొడుకులు అతన్ని ఇంటికి తీసుకొచ్చేశారు. సరిగ్గా ఆ రాత్రి మరో సంఘటన కాదు, అద్భుతమే జరిగింది. అప్పుడు బయట హోరున వర్షం కురుస్తోంది. నిద్రమాత్రలు వేసుకుని పాలు తాగి గదిలో పడుకున్న బ్రహ్మాజీ కలత నిద్రలోకి జారుకుంటున్న సమయాన ఓ ఆజానుబాహుడు ఆ గదిలోకి ప్రవేశించాడు. నిద్రపోతున్నావా బ్రహ్మాజీ అంటూ అతను పడుకున్న మంచం మీదనే పక్కగా కూర్చుని నుదుటి మీద తన చేయి వేసి అడిగాడు. ఆ కరస్పర్శతో కలత నిద్ర దూరమై బ్రహ్మాజీ కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు నువ్వు అంటూ తటాలును లేచి కూర్చుంటూ ప్రశ్నించాడు. నా పేరు హనుమంతయ్య, కేశవయ్య దగ్గర పనివాణ్ణి అన్నాడు ఆ వ్యక్తి. నిన్ను ఎప్పుడూ చూడలేదే మాటలు కూడా తీసుకుంటూ అన్నాడు బ్రహ్మాజీ. అవును, నీకెప్పుడూ కనిపించలేదు, ఇప్పుడు కూడా కనిపించేవాణ్ణి కాదు
ఈ కేశవయ్య పంపితే యజమాని కదా కాదనలేక వచ్చాను. ఈ భరిణ నీకు ఇచ్చి రమ్మన్నాడు. ఇందులో ఉన్న సింధూరాన్ని ఉదయము రాత్రి నుదుట తిలకంగా ధరించమన్నాడు. నీ జబ్బు నయమవుతుందని చెప్పాడు. ఓ భరిణను అతని చేతిలో ఉంచాడు ఆ వ్యక్తి. తిరిగి వెళ్ళిపోతున్న అతని వైపు, చేతిలో ఉన్న భరిణ వైపు అలాగే చూస్తూ మళ్ళీ పడుకుండిపోయాడు బ్రహ్మాజీ. మర్నాడు పొద్దున్నే లేచి చూసేసరికి తన తల దిక్కున ఆ భరిణ మెరిసిపోతూ కనిపించింది. అయితే రాత్రి నాకు వచ్చినది కల కాదన్నమాట అనుకుంటూ పిల్లలిద్దరినీ పిలిచి విషయం చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. హోరున వర్షం కురుస్తున్న అర్ధరాత్రి వేళలో తలుపులన్నీ మూసి ఉన్న తమ ఇంటికి ఆ వ్యక్తి అసలు ఎలా వచ్చాడో అర్థం కాక తర్జన భర్జన పడ్డారు. ఎలా ప్రవేశిస్తే ఏ ఉంది? ఆ కేశవయ్య పంపిన భరిణ ఎదురుగా కనిపిస్తోందిగా, ఇందులోని సింధూరాన్ని నాన్నగారికి పెడదాం అన్నాడు పెద్దవాడు. 3 రోజుల పాటు 2 పూటలా బ్రహ్మాజీకి నుదుట ఆ సింధూరాన్ని పెట్టేసరికి 4వ నాటికి స్వస్థత చేకూరింది. ఒక్కసారిగా తనలో ఏదో అతీతమైన శక్తి ప్రవేశించినట్టు అనిపించింది. తనలోని వ్యాధిని ఎవరో చేత్తో తీసివేసిన అనుభూతికి లోనయ్యాడు బ్రహ్మాజీ. వెంటనే పట్నం వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతని ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉన్నాయని, పుండు పూర్తిగా మానిపోయిందని ఎక్స్రే తీసిన డాక్టరు నిర్ధారణ చేసి చెప్పాడు. బ్రహ్మాజీకి ఆశ్చర్యము ఆనందము కూడా కలిగాయి. కేశవయ్యలో ఏదో దైవాంశ ఉన్నదని భావించాడు. అలాంటి దైవత్వం మూర్తీభవించిన వ్యక్తికి తాను హాని తలపెట్టినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే కొడుకుల్ని వెంట పెట్టుకుని కేశవయ్య ఇంటికి చేరుకుని అతని పాదాలపై వాలిపోయాడు. ఎప్పుడూ ఊళ్ళో జనాల చేత పాదాభివందనాలు చేయించుకునే బ్రహ్మాజీ తన పాదాలకు నమస్కరించడం చూసి విస్మయానికి లోనయ్యాడు కేశవయ్య. కేశవయ్య గారు, మీరు పంపిన సింధూరం నా వ్యాధిని నయం చేసింది. నాకు పునర్జన్మను ప్రసాదించిన దైవాంశ సంభూతులు మీరు. మీ మేలు ఈ జన్మకు మర్చిపోను. మీకు భూమి, పుట్ర, నగ, నట్ర ఏం కావాలన్నా ఇస్తాను, అడగండి అన్నాడు బ్రహ్మాజీ వినయంగా. కేశవయ్యకు బ్రహ్మాజీ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు. నేనేమిటి, మీకు సింధూరం పంపడం ఏమిటి? అయోమయంగా చూస్తూ అడిగాడు. 3 రోజుల క్రితం హనుమంతయ్య అనే వ్యక్తి వచ్చి సింధూరం ఉన్న భరిణను ఇవ్వడం గురించి బ్రహ్మాజీ కొడుకులు కేశవయ్యకు వివరంగా చెప్పారు. అతను ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. అర్థమైంది బ్రహ్మాజీ గారు, నా దగ్గర హనుమంతయ్య పేరు గల పని మనిషి ఎవ్వరూ లేరు. అలనాడు సాక్షాత్తు శ్రీ రామచంద్రుడే సోదర సమేతుడై తానీషా దగ్గరకొచ్చి రామదాసును చెరవిడిపించమని చెప్పినట్టు ఈనాడు మీ వ్యాధిని ఆ ఆంజనేయుడే స్వయంగా వచ్చి నయం చేశాడు. ఆంజనేయుడా? బ్రహ్మాజీ ఉలికిపాటుతో చూస్తూ అడిగాడు. అవునండి, మన ఊరి గుడిలో ప్రతి సంవత్సరం మీరు జరుపుతున్న హనుమత్ జయంతి ఉత్సవాలకు పరవశించి మీ దీర్ఘవ్యాధిని నయం చేయడానికి ఆ రూపంలో వచ్చాడు. నేను అనునిత్యం నమ్మి కొలిచిన నా స్వామి నాకు కాకుండా మీకు కనిపించడం మీ పూర్వజన్మ సుకృతం. చెమరుస్తున్న కళ్ళతో బ్రహ్మాజీని చూస్తూ చెప్పాడు కేశవయ్య. లేదు కేశవయ్య గారు, నా భక్తిలో నిజాయితీ లేదు. నేను స్వార్థపరుణ్ణి. నాకు బుద్ధి చెప్పి కనువిప్పు కలిగించాడు. అయినా మీ గుండె గుళ్ళోనే ఉన్న స్వామి మీకు దర్శనమివ్వకపోవడం ఏమిటి? అంతర్ముఖులై అనునిత్యం స్వామికి సేవలు చేసుకుంటూనే ఉన్నారు. మీరే ధన్యులు. దయుంచి వెంటనే మీరు గుడికి రావాలా, నన్ను మన గుడిని పావనం చెయ్యాలా అంటూ కేశవయ్య చేతులు పట్టుకున్నాడు బ్రహ్మాజీ. అప్పటికే విషయమంతా తెలుసుకున్న ఊరి జనంతో పాటు అక్కడకు చేరుకున్న కరణం కేశవయ్యను చేరుకుని ప్రాధేయపూర్వకంగా చూస్తూ అన్నాడు. అవును పూజారి గారు, మీరు రావలసిందే. మీరు గుడిలోనే ఉండాలి. ఈ ఊరిని, ఊరి జనాన్ని అప్పుడే ఆంజనేయ స్వామి చల్లగా చూస్తాడు. నా మాట మన్నించి గుడికి రండి బాబు. అవును, కేశవయ్య గారు గుడికి రావాలి, వచ్చి తీరాల్సిందే.
లేదంటే మేమిక్కడి నుంచి కదలం జనమంతా ముక్తకంఠంతో చెప్పారు. బయలుదేరండి స్వామి అంటూనే కేశవయ్యకు గొడుగు పట్టాడు బ్రహ్మాజీ. కేశవయ్య కాదనలేకపోయాడు. భార్య అందించిన ఎర్రని పట్టుపంచె కట్టుకుని భుజాల చుట్టూ కాషాయ రంగు శాలువాని కప్పుకుని నుదుట సింధూర తిలకాన్ని దిద్దుకుని ఇరువైపులా ఊరి జనం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని నినదిస్తూ బారులు తీరి అనుసరిస్తూ ఉంటే గుడివైపు అడుగులు వేశాడు. కేశవయ్య అలా గంభీరంగా గుడివైపు నడిచి వెడుతూ ఉంటే చుట్టుపక్కల ఇళ్లల్లోంచి బయటికి వచ్చి చూస్తున్న వాళ్ళకి మళ్లీ ఆంజనేయస్వామి దేవాలయ ప్రవేశం చేస్తున్నట్టుగా అనిపించి భక్తి ప్రపత్తులతో చప్పట్లు కొట్టారు. వసంతవల్లరిలో స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ శ్రీ ఆంజనేయం విన్నారు. ఈ కథ 24 మార్చ్ 2017 నాటి స్వాతి వారపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.